హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివై తెలుగు. బేసిక్గా ఎంసీఏ 3 ఇయర్స్, కానీ ప్రభుత్వం 2 ఇయర్స్కి కుదించింది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎంసీఏ ఇక 2 ఏళ్ళే, డిగ్రీ చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్. 3 ఏళ్ళు కదా, ఎందుకు 2 ఏళ్ళు? ఈ న్యూస్ ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ కోర్సు కాల పరిమితి 2 ఏళ్ళు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కోర్సు కాల పరిమితి 3 ఏళ్ళుగా ఉండేది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తాజాగా ఈ కోర్సును 2 ఏళ్ళు కుదిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. దీనిలో చేరేందుకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ, బీఏ, బీకామ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ వర్సిటీలు రూపొందించిన ప్రీ రిక్విజైట్ కోర్సు పాస్ అవ్వాలి. ఏఐసిటిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రీ రిక్విజైట్ కోర్సును రూపొందించుకోవాలని ఆయా యూనివర్సిటీల వీసీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సో ఎంసీఏ ఇంతకుముందు 3 ఇయర్స్ కోర్సు డ్యూరేషన్, 3 ఇయర్స్ అండ్ 5 సెమిస్టర్. అండ్ ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్, సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్ అండ్ ఫైనల్ ఇయర్ 1 సెమిస్టర్, టోటల్లీ 5 సెమిస్టర్గా ఉండేది డ్యూరేషన్. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న సూచనల ప్రకారం 2 ఇయర్సే కాల పరిమితి డ్యూరేషన్. సో ఇక డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎంసీఏ మాస్టర్ చేయాలనుకున్న కోరిక ఉన్న వాళ్ళకి, మాస్టర్ చేయాలి అనే వాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూస్. మనం డిగ్రీలో బీఎస్సీ, బీఏ, బీకామ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి మాస్టర్ చేయాలి, ఎంసీఏ చేయాలి అనుకునే వాళ్ళకి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది నిజంగా రియల్లీ గుడ్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు అలర్ట్ కావాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.